బొబ్బట్ల రెసిపీ నేర్చుకుందామా. కుక్కర్లో 1 కప్ శనగపప్పుని వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం. వేరొక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి, చిటికెడు సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కొంచెం పలచగానే కలుపుకోవాలండి. దీంట్లో కొద్దిగా నూనె పోసుకొని బాగా మిక్స్ అయిపోయాక మళ్ళీ కొద్దిగా నూనెను పోసుకొని నానబెట్టుకోవాలి. మరి కుక్కర్ పూర్తిగా ఆరిపోయాక మూత తీసుకొని శనగపప్పు చక్కగా ఉడికిపోయాక నీళ్ళన్నీ వంచేసుకొని అదే కుక్కర్లో తురుముకున్న 1 కప్ బెల్లాన్ని కూడా వేసేసుకొని పప్పు గుద్దుతో ముందుగా మెదుపుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు మిక్స్ అయిపోయాక ఫైనల్గా దీంట్లో ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకొని తర్వాత ఆరిపోయాక చిన్న బాల్స్లా చేసుకోవాలి. పిండిని తీసుకోండి. చిన్న బాల్స్లా చేసేసుకున్నాక పూర్ణం పిండిని మధ్యలో పెట్టేసుకొని ఇలా బౌల్లా చేసేసుకోండి. మనం పూరి ఒత్తుకునే ప్రెషర్ని తీసేసుకొని దానికి కొంచెం నెతిని అప్లై చేసేసుకొని ఈ బాల్ని దాంట్లో పెట్టేసుకొని ఒత్తేసుకుంటే చక్కగా మనకి ఈ బొబ్బట్టు అనేది పల్చగా వచ్చేసిద్దండి. వేడి పెన్నం మీద వీటిని బొబ్బట్లను అటు ఇటు తిప్పుకుంటూ నేతితో కాలుస్తాయండి. సూపర్గా ఉంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్ల రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్